చెప్పేవి క్రీస్తు ప్రవచనాలు, చేసేవి విద్వేషపు ప్రసంగాలు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చిలకలూరుపేట షాలెం రాజు తీరిది. మల్లెపూలు కొనే మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశాడు. పాస్టర్ షాలెం రాజు కామెంట్లతో నారీలోకం భగ్గుమంటోంది. బజారు మాటలు మాట్లాడటంపై విమర్శల వర్షం కురుస్తోంది. మహిళలను గౌరవించాలన్న రాజ్ న్యూస్ కథనాలపై కూడా క్రైస్తవ ఛానళ్లు అక్కసు వెళ్లగక్కుతున్నాయి. చెంచాగాళ్లతో బరితెగిస్తున్నాడు పాస్టర్ షాలెం రాజు. ఆడవాళ్లను కించపరుస్తూ చెత్త ట్రోలింగ్స్ చేయిస్తున్నాడు. మూరపూలు పరిశుద్ధ కథ పేరుతో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు షాలెం రాజు. ఈయన ఒకప్పుడు సాదా సీదా కూలీ పని చేసుకునే వ్యక్తి. బీసీ సామాజిక వర్గానికి చెందిన వడ్డెర కులస్తుడు. షాలెం రాజు అసలు పేరు బండారు వీరయ్య. 10 ఏళ్ల పాటు మేస్త్రీ కూలీగా పనిచేసిన ఈ వ్యక్తి ఎందుకో పాస్టర్ అవ్వాలని కలలు కన్నాడు. 2002లో ఇంటి దగ్గర ఉన్న కొందరితో కలిసి ప్రభు సన్నిధిలో పాటలు పాడుతూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్రతి ఆదివారం తన ఇంటి దగ్గరలోని కొంతమందిని కలుపుకొని వారింట్లోనే ప్రభు వాక్య బోధన ప్రారంభించాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి చిలకలూరుపేట పట్టణం శాంతినగరంలో సొంతంగా చర్చ్ ప్రారంభించాడు. చర్చికి వస్తున్న సేవకుల దగ్గర నుంచి కానుకల ద్వారా కొంత స్థలాన్ని స్వీకరించి మరింతగా ఎదిగాడు. ఎకరం భూమిలో ప్రస్థానం మొదలైన షాలెం రాజు చర్చ్ నేడు 10 ఎకరాలకు చేరింది. మరోచోట రాజాపేటలో 36 ఎకరాల్లో చర్చ్ నడుపుతున్నాడు. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు కూటములు నిర్వహిస్తాడు షాలెం రాజు. ఆ కూటములకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు. ఒక మేస్త్రీగా ప్రస్థానం ప్రారంభించిన షాలెం రాజు పాస్టర్గా అవతారం ఎత్తాడు. కానీ ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు దుమారో రేపుతున్నాయి. తన చెంచాగాళ్లను ఉసుగొల్పి రాజ్ న్యూస్ పై అక్కసు వెళ్లగక్కుతున్నాడు షాలెం రాజు. తన బ్యాచ్ తో అసభ్యకర కామెంట్లు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. తమను కించపరిచేలా ట్రోలింగ్ చేస్తున్న తీరుపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మల్లెపూలు పెట్టుకుంటే బజారు మనుషులవుతారా అంటూ ప్రశ్నిస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి ఇవాళ డిబేట్ లో మనం మాట్లాడదాం. దానికంటే ముందు ఒక